హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు జూనియర్ అసోసియేట్స్ క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ జూనియర్ అసోసియేట్ పోస్టులు ఇవి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు డిసెంబర్ 17వ తారీఖు నుండి మీరు జనవరి 7వ తారీఖు వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎగ్జామ్ 2 లెవెల్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో వేకెన్సీస్ చూసుకుంటే ఎస్సీలో 54, అలాగే ఎస్టీకి 23 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓబీసీలో 92, ఈడబ్ల్యూఎస్లో 34, అలాగే జనరల్ కేటగిరీలో 139 అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ చూసుకుంటే 342 పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణలో. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ విత్ డిసబిలిటీస్లో చూసుకుంటే విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి ఇక్కడ 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే హియరింగ్ ఇంపేర్డ్ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే లోకోమోటర్ డిసబిలిటీస్కి ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ D&E కేటగిరీలో ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇక్కడ 34 పోస్టులు ఉన్నాయి. అలాగే డిజాబుల్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇక్కడ 15 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనకున్నటువంటి వేకెన్సీస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎనీ డిగ్రీ ఏ కోర్స్ చేసినా కానీ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇప్పుడు డిగ్రీలో ఫైనల్ ఇయర్ లేదా మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా కానీ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు డిసెంబర్ 31, 2024 ఈ డేట్ లోపు అయితే మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వాలి. అదైతే చూసుకోండి మీరు. నెక్స్ట్ ఈ పోస్టులకి మీరు ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్లో కూడా రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చెప్తాను ఇప్పుడు నేను. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీలో 3 ఇయర్స్ వరకు. అలాగే ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్లో జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ 10 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులోనే ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఓబీసీలో 13 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది చూసుకోండి మీరు. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్స్కి అలాగే డిజాబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇక్కడ 3 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిజాబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎస్సీ ఎస్టీలో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి 8 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే విడోస్ అలాగే డివోర్స్డ్ ఉమెన్ అలాగే సపరేటెడ్ ఉమెన్స్కి ఇక్కడ 7 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఇక్కడ ఎస్బీఐలో ఎవరైతే ట్రైన్డ్ అప్రెంటిస్షిప్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే దీంట్లో కూడా కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది. ఒకసారి అయితే చూసుకోండి ఇవి. అలాగే నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబుల్డ్ పర్సన్స్కి అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి అలాగే డిజాబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ లేదు. ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ జనరల్ అలాగే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ పర్సన్స్కి ఇక్కడ 750 రూపాయలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు అనేది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది రీఫండ్ అయితే కావు. ఒకసారి చూసుకోండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ పే స్కేల్ ఇది మనకు బేసిక్ పే వచ్చేసి 26,730 రూపాయలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అదర్ అలవెన్సెస్ కూడా మీకు వచ్చినటువంటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బట్టి మీకు ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే 2 ఫేజెస్లో అయితే ఉంటుంది. ఫేజ్ 1లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో టోటల్ మీకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ మీకు ఇక్కడ 100 మార్కులకు అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఈ 3 పేపర్లు అయితే మీకు ఉంటాయి. టోటల్ ఇక్కడ 100 క్వశ్చన్లకు అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది. అలాగే ఇక్కడ నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి 1/4తో ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేశారు. దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మీకు అవసరం లేదు. బట్ ఇక్కడ మెయిన్ ఎగ్జామ్కి 10 టైమ్స్ మెంబర్స్ని అయితే ఇక్కడ మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ 2లో మీకు టోటల్ 190 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇక్కడ మార్క్స్ వచ్చేసి మీకు 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి మీకు 2 గంటల 40 నిమిషాలు అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది.
ఈ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి 1/4 ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఇక్కడ మినిమం పర్సంటేజ్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబుల్ పర్సన్స్కి అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి అలాగే డిజాబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి 5% అయితే ఇక్కడ మార్క్స్లో రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీంట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ మెయిన్ ఎగ్జామినేషన్ మార్క్సే సెలక్షన్ మార్క్స్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు మెయిన్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ ఎస్బీఐలో ఎవరైతే అప్రెంటిస్షిప్గా వర్క్ చేసి ఉన్నట్లయితే అది కూడా నవంబర్ 30, 2024 ఈ డేట్ లోపు ఎవరైతే చేసి ఉంటారో అటువంటి పర్సన్స్కి అదనంగా 5 మార్కులని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. ఎస్బీఐ అప్రెంటిస్షిప్ చేసిన వారికి మాత్రమే ఇది. దీంట్లో మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ నుంచి స్కేల్ 7 జనరల్ మేనేజర్ వరకు అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది ప్రమోషన్ ద్వారా. సెలెక్ట్ అయిన పర్సన్స్కి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మీరు జాయినింగ్ ముందే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫేజ్ 2 అంటే ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులను బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో వచ్చిన మార్కులను బట్టి సెలెక్ట్ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ అలాగే హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే ఉంటుంది. తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ మీకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ఉంటాయి. ఇది మనకున్నటువంటి పూర్తి నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.